ఫైనల్గా నా సబ్స్క్రైబర్స్ని నా హోటల్కి అయితే తీసుకొచ్చా. కాసేపట్లో బిర్యానీ తినబోతున్నాం. మన వీడియో అయితే చూస్తుండండి. ఒకసారి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? గోపాలపట్నం. ఏం చేస్తున్నావు? ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. గోపాలపట్నం నుండి వచ్చా. ఓకే, గోపాలపట్నం నుండి వచ్చాడు. బీటెక్ సెకండ్ ఇయర్ అంటే నేమ్ యశ్వంత్, మన సబ్స్క్రైబర్. హాయ్. పెద్దవాళ్ళతే. ఓకే, నువ్వు బీటెక్ స్టూడెంట్? బీటెక్ ఏ కాలేజ్? బుల్లయ్య కాలేజ్ బీటెక్ స్టూడెంటే. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? సింహాచలం నుంచి. ఏంటి స్టూడెంటా? స్టూడెంట్. ఏ కాలేజ్? ఏవిఎన్ కాలేజ్. మేమందరం కలిసి బిర్యానీ అయితే తినబోతున్నాం నా హోటల్లో. ఓకే, లోపలికి రాగానే ఒక మంచి వైబ్. ఎందుకంటే ఇక్కడ ఒక పిల్ల వాయిస్ ఉంది, నార్మల్గా లేదు, అదిరింది అంతే. ఇక్కడికి వచ్చి బిర్యానీ తిని వెళ్ళినంత వరకు ఆ వాయిస్ని అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అందరం ఫస్ట్ టైం మీట్ అవ్వడం కాబట్టి కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం. ఇంతలో మెనూ అయితే తెచ్చి ఇచ్చాడు. బిర్యానీ కోసం అయితే సెర్చింగ్ జరిగింది. మెనూ అంతా కింద మీద అయితే చెక్ చేసేసా 2 times. మరి మన సబ్స్క్రైబర్స్కి ఏం కావాలో వాళ్ళని అడిగా ఏ బిర్యానీ తింటారని. వాళ్ళకి నచ్చిన బిర్యానీనే నేను ఆర్డర్ చేశాను. అది బాగుంటుందా లేదా అడిగి మరీ నేను ఆ బిర్యానీని అయితే ఆర్డర్ చేశాను. స్టార్ హోటల్స్లో తెలిసిందే కదా, మనం లంచ్ ఆర్డర్ చేస్తే అది డిన్నర్ టైంకి ఇస్తారు. సర్లే అని టైంపాస్కి పాపడ్స్ అయితే పెట్టారు. నెమ్మదిగా కానించేసాం, స్లోగా టైంపాస్ అయితే చేసాం పాపడ్స్తో. ఇంతలో మన బ్రోస్ అయితే ఒక సెల్ఫీ తీసుకుందాం అని అడిగారు. ఈ గ్యాప్లో కొన్ని సెల్ఫీస్ కూడా లాగేసాం. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న బిర్యానీ అయితే ఫైనల్గా వచ్చేసింది. తినే పనిలో ఉంటాం కాబట్టి లాస్ట్లో మాట్లాడుకుందాం. వీడియో అయితే చూస్తూ ఉండండి.
ఏంటి బ్రో ఎంజాయ్ చేశారా బిర్యానీ పార్టీ? ఎంజాయ్ చేస్తారా? ఓకే, ఎలా ఉంది బిర్యానీ టేస్ట్? బాగుంది. ఎలా ఉంది నా హోటల్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. బాగుందా? ఓకే, సరే మరి మీరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.